హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు విశ్వమేధ ఛానల్. అసలు సన్లైటే చేరని భూగర్భంలో ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందా? ఇది సాధ్యమేనా? అయితే అది ఎలా జరుగుతుంది? దీన్ని ఎవరు కనిపెట్టారు? ఇది మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మనకి ఉపయోగపడుతుంది? వాట్ ఆర్ ది ఇంపార్టెంట్ పాయింట్స్ అండ్ దానికి సంబంధించిన కొన్ని ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ ఈ వీడియోలో చూద్దాం. సూర్యకాంతి అనేది అస్సలు చేరని సముద్ర గర్భంలో 4000 మీటర్స్ లోతులో కూడా ఆక్సిజన్ తయారవుతుంటే ఇదే ఇప్పుడు శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరుస్తున్న కొత్త ఆవిష్కరణ. దీన్నే డార్క్ ఆక్సిజన్ అంటున్నారు. అసలు భూమి మీద ఆక్సిజన్ అనేది ఎలా తయారవుతుంది? మనకు తెలిసిన సమాధానం ఒకటే, అదే ఫోటోసింథసిస్. అంటే మొక్కలు, ఆల్గే, బ్యాక్టీరియాలు సన్లైట్ ఉపయోగించి కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ని ఉపయోగించి దాన్ని ఆక్సిజన్గా కన్వర్ట్ చేస్తాయి. సాధారణంగా అందుకే మనకి ఆక్సిజన్ కావాలంటే ఫోటోసింథసిస్ అనేది చాలా అవసరం అనమాట. ఇలాగా ప్లాంట్ అనేది సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ తీసుకుని ఆక్సిజన్ని రిలీజ్ చేస్తుంది. కానీ ఇప్పుడు 4000 మీటర్స్ డెప్త్లో కూడా ఈ విధంగా ఆక్సిజన్ అనేది ప్రొడ్యూస్ అవుతుందన్నమాట. అంటే సూర్యకాంతి పూర్తిగా లేని చోట కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెరుగుతున్నట్లుగా సైంటిస్ట్ గమనించారు. ఈ పరిశోధన ప్రముఖ శాస్త్రీయ జర్నల్ నేచర్ జియో సైన్స్లో ప్రచురితమైంది. దీన్ని గమనించండి. ఇది పైన ఎక్కడ వరకు అయితే సన్లైట్ అనేది పడుతుందో దాన్ని సన్లైట్ జోన్ అంటారు. ఈ 200 to 1000 మీటర్స్ జోన్ని ట్విలైట్ జోన్ అంటారు. అలాగే 1000 to 4000 మీటర్స్ జోన్ని మిడ్ నైట్ జోన్ అంటారు. ఈ 4000 మీటర్స్కి కింద అంటే సిట్రో, ఇక్కడ మాత్రం మొత్తం అసలు సన్లైట్ అనేది చేరదనమాట. టోటల్గా బ్లాక్గా ఉంటుంది. సో అందుకనే ఇలాంటి డార్క్ ప్లేస్లో కూడా ప్రొడ్యూస్ అవుతున్న ఆక్సిజన్ని డార్క్ ఆక్సిజన్ అని చెప్పేసి అంటున్నారనమాట. ఈ పరిశోధన జరిగిన ప్రాంతం క్లారియన్ క్లిపర్టన్ జోన్. ఇది పసిఫిక్ ఓషన్లో ఉన్న ఒక భారీ డీప్ సీ రీజియన్. ఈ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ సముద్రం అడుగున పాలీమెటాలిక్ నోడ్యూల్స్ అనే ఖనిజగడ్డలు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే దీన్ని సైంటిస్టులు ఎలా కనిపెట్టారు? అయితే సముద్రం అడుగున ఒక చిన్న ప్రాంతాన్ని కన్సీల్డ్ కండిషన్లో పరిశీలించారనమాట. వాళ్ళు ఒక స్పెషలైజ్డ్ ఇన్స్ట్రుమెంట్స్ మరియు బెంతిక్ ఛాంబర్స్ని ఉపయోగించారు. సాధారణంగా ఈ డీప్ సీ సెడిమెంట్స్లో మైక్రోబ్స్ కెమికల్ రియాక్షన్స్ ఆక్సిజన్ని కన్జ్యూమ్ చేస్తాయి. అందుకని ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గాలి, అవి కన్జ్యూమ్ చేస్తూ ఉంటాయి కాబట్టి జనరల్గా మైక్రోబ్స్. కానీ ఇక్కడ మాత్రం ఆక్సిజన్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయన్నమాట, తగ్గకుండా పెరుగుతున్నాయి. ఇది సైంటిస్ట్స్ని ఆశ్చర్యపరుస్తున్న విషయం అన్నమాట. సైంటిస్టులు అసలు ఎందుకు ఇలా జరుగుతుందని ఆ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్ చేశారనమాట. అంటే సెడిమెంట్స్ వల్ల వస్తుందా ఇలా. అక్కడి నుంచి తీసుకొచ్చిన శాంపిల్స్కి కొన్ని ఫ్లూయిడ్స్ ఇంజెక్ట్ చేసి అందులోంచి ఏమైనా లీక్ అనేది జరుగుతుందా అనేది వాళ్ళు అబ్జర్వ్ చేశారు. అలాంటిది ఏమీ లేదని తెలిసింది. అంతేకాకుండా అక్కడున్న మైక్రోబ్స్కి పాయిజన్ అనేది ఇంజెక్ట్ చేసి ఈ ఆక్సిజన్ ప్రొడక్షన్ ఇంకా కంటిన్యూ అవుతుందా మైక్రోబ్స్ చచ్చిపోయిన తర్వాత కూడా? అంటే మైక్రోబ్స్ ఏమైనా రిలీజ్ చేస్తున్నాయా, లేదంటే సెడిమెంట్స్, అక్కడున్న సెడిమెంట్స్లోంచి లోపల హై లెవెల్లో ఆక్సిజన్ ఉండి అది ఏమైనా కొద్దిగా బయటికి లీక్ అవుతుందా అనేది కూడా వాళ్ళు చెక్ చేశారనమాట. కాకపోతే అటువంటిది ఏం లేదు. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఆక్సిజన్, సెడిమెంట్ లోపల ఉన్న ఆక్సిజన్ కన్నా దాని పైన సీ ఫ్లోర్లోనే ఎక్కువ మొత్తంలో ఆక్సిజన్ అనేది వాళ్ళకి తెలుస్తుంది అనమాట. కనుక పైన అనేది అంటే సెడిమెంట్స్ కన్నా పైన సీ బెడ్ మీదే ఉన్నదన్నమాట ఆక్సిజన్ అనేది. సో సెడిమెంట్స్ నుంచి లీకేజ్ కాదని వాళ్ళు కనుక్కున్నారు. ఫైనల్లీ ఈ బెంతిక్ ఛాంబర్స్ నుంచి వాళ్ళు కలెక్ట్ చేసిన దాన్ని బట్టి పాలీమెటాలిక్ నాడ్యూల్స్ వల్ల ఇది జరుగుతుందని వాళ్ళు అనుకుంటున్నారు. అక్కడున్న ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్లో ముఖ్యంగా మ్యాంగనీస్, నికెల్, కోబాల్ట్ అని 3 టైప్ ఆఫ్ మెటల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఈ ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్నవి ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ అని సైంటిస్టులు భావిస్తున్నారు. సైంటిస్ట్ ప్రకారం ఈ నాడ్యూల్స్ న్యాచురల్ బ్యాటరీలా పనిచేస్తున్నాయి అన్నమాట. ఇందులో మ్యాంగనీస్, నికెల్ అండ్ కోబాల్ట్ ఉంటుంది. అండ్ దీని మీద 0.95 volts ఆఫ్ వోల్టేజ్ ఉన్నట్లు కూడా వీళ్ళు కనుగొన్నారు. ఈ నాడ్యూల్స్ న్యాచురల్ బ్యాటరీస్గా పనిచేయచ్చు. ఇవి ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ ద్వారా సీ వాటర్ మాలిక్యూల్స్ని స్ప్లిట్ చేసి హైడ్రోజన్ ప్లస్ ఆక్సిజన్గా విడగొట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే సన్లైట్ లేకుండా కూడా ఆక్సిజన్ ఉత్పత్తి కావచ్చు. ఎర్త్లో ఆక్సిజన్ అనేది ఇప్పటిదాకా ఫోటోసింథసిస్ ద్వారానే ప్రొడ్యూస్ అవుతుందని సైంటిస్టులు అనుకుంటున్నారు. కానీ ఇప్పుడు నాన్ బయోలాజికల్ ప్రాసెసెస్ ద్వారా కూడా ఇది సాధ్యమవుతుందన్నమాట. జనరల్గా ఆస్ట్రోబయాలజీలో ఏదైనా ప్లానెట్ అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ కనిపిస్తే అక్కడ లైఫ్ ఉండొచ్చు అని భావిస్తారు.
కానీ ఇప్పుడు ఆక్సిజన్ కెమికల్ రియాక్షన్స్ వల్ల కూడా రావచ్చు. అందువల్ల లైఫ్ ఎగ్జిస్టెన్స్ గురించి కొన్ని అసెంప్షన్స్ కూడా మారొచ్చు అనమాట. ఎనదర్ కన్సర్న్ ఏంటి అంటే డీప్ సీ మైనింగ్. ఇప్పటికే ఈ ప్రాంతంలో డీప్ సీ మైనింగ్ చేయాలని చెప్పి చాలా దేశాలు మరియు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే ఈ పాలీమెటాలిక్ నాడ్యూల్స్ని కనుక డిస్టర్బ్ చేస్తే డీప్ సీ ఎకోసిస్టమ్కి చాలా పెద్ద నష్టం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఈ టాపిక్ మీద మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి చూద్దాం. ఏ టాపిక్ అయినా సరే మనం పూర్తిగా అర్థమైందో లేదో తెలుసుకోవాలంటే దాని మీద క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఎప్పుడైతే మనం క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతున్నామో అప్పుడే మనకి ఆ టాపిక్ వచ్చినట్లు అర్థం అనమాట. ఇక్కడ నేను ఒక 5 క్వశ్చన్స్ ఇచ్చాను. ఈ 5 క్వశ్చన్స్లో దేనికి మీరు ఆన్సర్ చేయలేకపోయినా ఒక్కసారి వీడియో మళ్ళీ చూడండి, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Recently discovered dark oxygen refers to oxygen produced during volcanic eruptions, oxygen detected in deep sea without sunlight, oxygen found in Antarctic glaciers, oxygen released by deep sea animals. The answer is oxygen detected in deep sea without sunlight. ఈ వీడియో చూసిన ఎవరైనా దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు, ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. The discovery of dark oxygen was reported from which region? ఏ రీజియన్లో ఇది డిస్కవర్ చేశారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. Mariana Trench, Gulf of Mexico, Clarion Clipperton Zone and Bering Sea. The answer is Clarion Clipperton Zone. Our next question. The research on dark oxygen was published in which journal? ఏ జర్నల్ అనేది ఇది పబ్లిష్ చేసింది? Nature Climate Change, Science Advances, Nature Geoscience, Earth Science Reviews. The answer is Nature Geoscience. Very important. Our next question. Polymetallic nodules found on deep ocean floors mainly contain manganese, nickel, cobalt, uranium. ఆప్షన్స్ వచ్చేసి 1 and 2 అంటే మ్యాంగనీస్ అండ్ నికెలా, మ్యాంగనీస్ నికెల్ కోబాల్టా, లేకపోతే నికెల్ కోబాల్ట్ యురేనియమా, లేకపోతే ఆల్ ద 4. ఆన్సర్ వచ్చేసి 1, 2, 3 అంటే మ్యాంగనీస్ నికెల్ కోబాల్ట్, యురేనియం అనేది ఇందులో ఉండదు అనమాట. ఇందాక ఎక్కడ జరిగింది డిస్కవరీ అంటే క్లారియన్ క్లిపర్టన్ జోన్ అనుకున్నాం కదా. ఇప్పుడు అవర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ క్లారియన్ క్లిపర్టన్ జోన్ ఈస్ లొకేటెడ్ ఇన్. ఇది ఎక్కడ ఉందన్నమాట? అట్లాంటిక్ ఓషనా, ఇండియన్ ఓషనా, ఆర్క్టిక్ ఓషనా, పసిఫిక్ ఓషనా? ఆన్సర్ వచ్చేసి పసిఫిక్ ఓషన్. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని ఒక్కసారి మళ్ళీ చూసుకుందాం. డార్క్ ఆక్సిజన్ అంటే సన్లైట్ లేకుండా డీప్ సీలో కనిపించే ఆక్సిజన్. డిస్కవరీ డెప్త్ వచ్చేసి అబౌట్ 4000 meters అనమాట. దీని రీసెర్చ్ లొకేషన్ క్లారియన్ క్లిపర్టన్ జోన్ ఇన్ పసిఫిక్ ఓషన్. పబ్లిష్డ్ ఇన్ ఏ జర్నల్లో? నేచర్ జియోసైన్స్ జర్నల్లో. దీని పాసిబుల్ మెకానిజం ఏమై ఉంటుంది? ఎలా ప్రొడ్యూస్ అయి ఉండొచ్చు? ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్స్ ఇన్ పాలీమెటాలిక్ నోడ్యూల్స్. ఈ నాడ్యూల్స్లో ఏముంటాయి? మ్యాంగనీస్, నికెల్, కోబాల్ట్. అసలు ఈ ఎక్స్పెరిమెంట్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎర్త్ యొక్క ఆక్సిజన్ సైకిల్ని అండర్స్టాండ్ చేసుకోవడం, ఆస్ట్రోబయాలజీ యొక్క ఇంప్లికేషన్స్ అండ్ దీనివల్ల డీప్ సీ మైనింగ్ జరిగితే వచ్చే ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకా మరింత మంచి కంటెంట్తో మీ ముందుకు రాబోతున్నాము. థ్యాంక్ యూ ఆల్.